మహాపరిశుద్ధుడైన నా దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా మధ్యాహ్న సమయంలో ప్రభా, అయా నీ సన్నిధిలోనైనా మేమునైనా ఏర్పరచుకున్న దినాన్ని బట్టి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నైనా సమయం వృధా కాకుండా వ్యర్థం కాకుండా ప్రభా ఇంతవరకునైనా పాటలు, వాక్యాలు, ఆరాధనలు మీరు ఎంతో మమ్మల్ని తోడుగా ఉండి బలపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయా నీ గొప్ప కార్యాలు జరిగించేది అయా ఈ మధ్యాహ్న సమయంలో నీ ఆత్మతో నాతో మాతో మాట్లాడే దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా స్థలంలో బిడ్డల అభిషేకం వచ్చేది ప్రభా. అయా బిడ్డల పక్షాలైనా ఏ ప్రాణానికి దాచి ఉంచారు అయా మా ఉద్దేశం ఎలా ఉందో, అయా మా పట్ల నీ ప్రణాళిక ఎలా ఉందో లేదా మాకు తెలియపరుచును ప్రభా. అయా మా జీవితాల్లో మార్పు నడిపించండి, మా హృదయాలనైనా మార్పు నడిపించండి, మా కుటుంబంలో మార్పు నడిపించండి. అయా మేమునైనా బలహీనంగా ఉండడం తండ్రి స్తోత్రాలు. శాతానికి నిలబడిపోతున్నామా, మాటలు జారిపోతున్నామా, అయా చూపులో జారిపోతున్నామా, నడవలో జారిపోతున్నామా తెలియపరచండి ప్రభా. అయా మాకు తెలియని దృశ్యాలనైనా, మాకు తెలియని మాటలు పాపాలే ఉంటే అయా మేమైనా ఏదైనా నిన్ను గాయపరిచినైనా తలంతులు కలిగి ఉంటుంటే తెలియపరచండి ప్రభా. సరి చేసుకోండి తండ్రి. వాటిని సరిదిద్దుకున్న అవకాశం మాకు దయచే ప్రభా. వాటినైనా విడిచిపెట్టే అవకాశం మాకు దయచే ప్రభా. అయా వాటిని దూరకుండే అవకాశాలు మాకు దయచే ప్రభా. మద్దతులు వేసే మధ్యాహ్న సమయంలో అయా మధ్యాహ్న సమయంలో మమ్మల్ని దర్శించండి. ఈ మధ్యాహ్న సమయంలో నీ ఆత్మ మా మీద ఉంచండి అయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో నీ కృప మా మీద ఉంచండి అయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధి మా మీద ఉంచండి ప్రభా. ఈశ్వరానికి స్తోత్రాలు ప్రభా. వీటికి పనికిరాని వారు వేస్తాయా ఈ దరిద్రులైనా ఈ పెడకు మీద శత్రులాంటి వారు ప్రభా. అయా బలీగా మార్చడానికి నీ స్తోత్రాలు ప్రభా. అయా నీ జ్యోతులను వెలిగించడానికి నీ స్తోత్రాలు ప్రభా. అయా మీరు ఆడుకున్నది నీ పాత్ర వాడుకున్నది నీకు వేలాలి వందనాలు ప్రభా. అయా మధ్యాహ్న సమయంలోనైనా మా మాట మీరు ఆలకించండి, మా ప్రార్థన మీరు ఆలకించండి. మీ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి జవాబు దయచేయండి. ఏ కుటుంబం మారాలని ఆశీర్వదనో ఆ కుటుంబాన్ని మార్చండి. ఏ బిడ్డ జీవితం బాగుండాలని అడిగితే ఆ బిడ్డ జీవితం బాగు చేయండి ప్రభా. అయా మేము ఎన్నో తలంతులు కలగొచ్చు ప్రభా, మేము ఎన్నో ఆలోచనలు కలగొచ్చినైనా అవన్నీ వ్యక్తమంటున్నాం ప్రభా. మేము ఎన్నో కళలు కలవచ్చు ప్రభా, అవన్నీ వ్యక్తమంటున్నాం ప్రభా. అయా మా జీవితంలో మా నడవడికలు, మా ఆలోచనలు, మా సమస్యలు, మా శాఖలు, అయా మా పడే ప్రజల, మా వ్యాధులు, అయా మా కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు, మా అప్పుడైన కార్యాలు, సమాధానమైన జీవితాలు, అయా ప్రతి ఒక్కరు కూడా సరిచేసే వాళ్ళు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. అయా మధ్యాహ్న సమయంలోనైనా ఈ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించబడును గాక, వాళ్ళ పనులు తెలియపరచబడును గాక, వాళ్ళతో మీరు మాట్లాడును గాక. ఏ కృపను దయచేయమని ఎంతవరకునైనా బిడ్డలకైనా మంచి ఓపిక ఇచ్చి నేను పాటలు, వాక్యాలు, ఆరాధనలు మీరు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయా మరి నేను బిడ్డలు కానుకలు వేస్తే ఆ కానుకలు కూడా దీవించండి. అయా నిశ్చితమైనైనా ఆయా పునః ఆదివారం మళ్ళా మేము కలుసుకొని బహుగా బలంగా అయా శుద్ధగానాల సంగీత నాదాలతో గంభీరమైన స్వరముతో నిన్ను ఆరాధించే అవకాశం మాకు ఇచ్చును గాక. అయా నీ మహిమతో ముట్టండి, నీ బలమైన కార్యాలు జరిగించి చెప్పుకునే దేవుని ప్రార్థన మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, మోహనుడా, ప్రేమ కలిగిన దేవా, దైవ రక్షణ వందనాలు. అయా ఇప్పటి వరకు పంటల్లో, వాక్యంలో, ఆరాధనలో, సాక్ష్యంలో నీ కృపొచ్చినది స్తోత్రాలయ్యా. దూరం రాకడబడి విడదానితోనైనా నిర్ధారక సంటి బిడ్డతో గదిలేని బిడ్డతో వచ్చి అన్నారు ప్రభా. వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి, వారి కొన్న కొరతల్ని విడిపించండి. అయా మీ పట్లనైనా సల్లని కానుక దయచండి, నెలల నిండి కొరదని కృపంచండి. వారి యజమాని పట్ల కూడా కృపంచండి, వారి తల్లిదండ్రులను దీవించండి. లిఖిత ద్వారాలు తెరవండి, ఆశ్చర్యమైన కార్యాలు సహాయం చేయండి.
అయా రత్న ప్రభా, అయా రత్న బట్టి వారి కుటుంబాన్ని బిడ్డలు బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. అయా వారి భార్య బిడ్డలు కూడా నీ కృపలో ఉంచండి. సుధాకర్ కుటుంబాన్ని బట్టి అయా ప్రార్థిస్తున్నాము. బిడ్డల చుట్టూ ఈ కృపంచండి. నిస్సంగాన్ని బట్టి జాతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మహిమించండి ప్రభా. సుధాకర్ ఇదిగోనైనా లోకములో నీకు కార్యక్రమాలు కలిసిపోయి అయ్యా మోషే గారు కుటుంబం దీవించి ఆశీర్వదించండి. చిన్నయ్య వారి కుటుంబం దీవించండి. మాకు ఇచ్చిన గర్భ సంతానాన్ని మమ్మల్ని దీవించి మా పరిచర్య స్థిరప చేసి కృప చూపించమని నజరుడైన యేసు నామమున వేడుకున్నాము తండ్రి. పరలోకమ తండ్రి, నీ నామం పరిశుద్ధవంతుడైన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేర్చబడదు. మన దాయిత్యం బలపరం చేసిన క్షమించి మా యొక్క దక్షిణ మమ్మల్ని శాంతికరంగా పెంచుకుని ఎందుకు రాజు శక్తి మేమంటున్నావు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదా వెంతుడు ఇందురుగా ప్రవేశరక్తమే జీవం, శిలవృత్తమే జీవం, అపవాదికులందరూ ప్రవేశరక్త సంపూర్ణత్వమే జీవం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.